నిరుద్యోగులను మోసం చేసిండ్రు, ఆసరా పింఛన్ల దాళ్ళను మోసం చేసినట్టే మాదిగలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వంచి మోసం చేస్తూ ఉన్నది. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు? మేనిఫెస్టోలో పెట్టిండ్రు, చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పిండ్రు, రాహుల్ గాంధీ మాట్లాడిండు, మల్లికార్జున ఖార్గే మాట్లాడిండు, వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, అమలు చేస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడంగానే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? స్పెషల్ ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చి వెంటనే అమలు చేస్తామని చెప్పిండు. ఇలా చెప్పి కూడా బాధాకరం ఏంటంటే 2 నెలలు దాటింది. ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి వినాలి. ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీరు అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడే మంత్రి ముఖ్యమంత్రి అయితే డిఎస్సి ఫలితాలు ఎట్లా విడుదల చేస్తారు? మీరు డిఎస్సి ఫలితాలు విడుదల చేస్తారట. అక్టోబర్ 9 తారీఖు వాళ్ళకేమో అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారంట, నియామక పత్రాలు. మీరు అసెంబ్లీలో చెప్పింది ఏంటిది? ఎలాంటి నోటిఫికేషన్లు ఎలాంటి నియామకాలు జరపము అని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినావు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ హామీకి కూడా విలువ ఉండదా? అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విలువ ఉండదా? మీరు చెప్పే మేనిఫెస్టోకు విలువ లేదు. మీ కేంద్రంలో జాతీయ స్థాయి నాయకులు మాట్లాడడానికి విలువ లేదు. రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి మాటలకు విలువ లేదు. మల్లికార్జున ఖార్గే మాట్లాడే మాటలకు విలువ లేదు. స్వయాన ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ సభ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడినాడు వెంటనే నేనే అడ్వకేట్లను పెట్టినని చెప్పింది. ఇంక అదంతా పెద్ద జోకు. అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్వకేట్లు ఇంప్లీడ్ అయినరో మన రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా అడ్వకేట్ లెవెల్ పెట్టలే. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అడ్వకేట్లను పెట్టిండ్రు. అది నేనేదో స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టిన సంతోషమే, స్పెషల్ అడ్వకేట్ను పెట్టిండ్రు. మరి వీళ్ళు ఏమైంది? 60 రోజులు దాటింది. ఇవాళకి 65వ రోజు ఆగస్టు 1వ తారీఖు రోజు ప్రకటన వస్తే తీర్పు వెలువడితే ఇవాళ 5వ తారీఖు అక్టోబర్. ఏమైంది మరి? ఎందుకు అమలు జరుగుతలేదు అంటున్నాం. మీరు ఇచ్చినటువంటి మాటకు విలువ లేదా? అంటే ఎట్లుందంటే దేవుడు కరుణించిన పూజారి కరుణించిన అన్నట్టు సామెత కనబడుతూ ఉన్నది. సుప్రీంకోర్టు న్యాయమైనటువంటి డిమాండు, ఈ వర్గాలు అనేక సంవత్సరాలుగా మాదిగల అలుపెరుగని పోరాటాలు చేసిండు. అనేక సంవత్సరాలుగా పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టు ధర్మాసనము జడ్జీలు తీర్పునిస్తే, న్యాయమూర్తులు తీర్పునిస్తే దానికి కట్టుబడి ఉండాల్సింది పోయి
65 రోజులుగా నానుస్తున్నది ఎందుకు అని అడుగుతా ఉన్నాం మేము. సుప్రీంకోర్టు రాష్ట్రాలకే పర్మిషన్ ఇస్తున్నామని క్లియర్గా చెప్పింది. ఇలా క్లియర్గా చెప్పినాక కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా నవ్విపోదురుగాక నాకేం సిగ్గు అన్నట్టుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే అన్ని హామీల లెక్కనే అన్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే దీన్ని కూడా మర్చిపోతాను అనుకుంటా ఉన్నారు. మేము మర్చిపోము. ఇది ఇలా మా దీర్ఘకాలిక పోరాటం ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అనేక పోరాటాలు చేసిండ్రు, అనేక ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఆ ప్రాణత్యాగాల ఫలితంగా ఉద్యమాల ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలా మీ 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 ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్ని కమిషన్లు వేసింది అనుకున్నావు? ఇప్పటి వరకు అసలు దేశంలో 1965లో లోకూర్ కమిషన్ వేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్లు ఇస్తామనేసి. 1996లో రామచంద్రరాజు కమిషన్ వేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా 2007లో ఉషా మెహర్ కమిషన్ వేసింది అప్పుడు కాంగ్రెస్ హయాంలో. ఇలా 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు వర్గీకరణ జరిగింది. వర్గీకరణ చట్టం రావడం వల్ల ఆ 4 సంవత్సరాలల్లా 23,000 మందికి లబ్ధి చేకూరింది. ఇలా 2004 నుంచి 2024 వరకు ఈ 20 సంవత్సరాల ఈ వర్గానికి సంబంధించినటువంటి ఈ వర్గ ఉద్యోగ నియామకాలలో వేల సంఖ్యలలో నష్టపోయినరు. ఇలా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి రిజల్ట్ ఇచ్చి మీరు నియామక పత్రాలు ఇస్తా అంటే మరిగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది అని ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను నేను. అసెంబ్లీలో మీరు ఎందుకు మాట ఇచ్చారు, మాట ఎందుకు తప్పారు అని ముఖ్యమంత్రి గారిని మేము నిలదీస్తూ ఉన్నా. మీరు చేస్తారా చేయరా? ఈ మాదిగలను అన్ని వర్గాలను మోసం చేసినట్టే తెలంగాణ మాదిగలను మోసం చేయదలుచుకున్నారా? కారణం ఏంది? ఎందుకు ఆగింది? ఎవరి వల్ల ఆగింది? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చాలని ఆగుతుంది?